హరే శ్రీనివాస. శ్రీ గురుభ్యో నమః. జగన్నాథదాసుల వారు రచించిన హరికథామృత సారంలో 2వ సంధి కరుణా సంధి. ఈ సంధిలో 17వ పద్యం. ఈ పద్యంలో దాసుల వారు ఏం చెప్తున్నారంటే, ರಾಜನಿಗಿಂತ ಹೆಚ್ಚಿನ ಕಾರುಣ್ಯ ತೋರುವವನು ರಾಜರಾಜೇಶ್ವರ ರೂಪಿಯಾದ ಜಗತ್ಪರಿಪಾಲಕನಾದ ಜಗದೊಡೆಯನಾದ ಭಗವಂತ ಎಂದು ತಿಳಿಸುವರು. భగవంతుడు రాజుల కంటే ఎక్కువ కారుణ్యాన్ని చూపిస్తాడు. రాజులకే రాజు. అలాంటి రాజరాజేశ్వర రూపి అయినటువంటి పరమాత్మ, జగత్ పరిపాలకుడైన వాడు, జగత్తుకి ఒడయ అంటే జగత్తుకే మొత్తం ప్రభు అయినటువంటి వాడు, సర్వోత్తముడైనటువంటి పరమాత్మ. కారుణ్యం ఎలాంటిది? రాజుల కంటే ఎక్కువైంది అని చెప్తున్నారు ఇక్కడ. ಹರಿಕಥಾಮೃತ ಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದಾಪನಿತು ಪೇಳುವೆ, ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಜನಪ ಮೆಚ್ಚಿದರೀವ ಧನವಾಹನ ವಿಭೂಷಣ ವಸನ ಭೂಮಿಯ, ತನು ಮನೆಗಳಿತ್ತಾದರಿ ಪರುಂಟೇನು ಲೋಕದಳು. ಅನವರತ ನೆನೆವವರನಂತಾಸನವೇ ಮೊದಲಾದಾಲಯದೊಳಿಟ್ಟು ಅಣುಗನಂದದಲವರ ವಸನಾಗುವ మహామహిమా. జనప అంటే రాజులు, రాజు. ఈవా కొడువ ఇస్తాడు, విభూషణ ఆభరణములు, వసన బట్ట, తను దేహము, ఆలయ అంటే గృహము, మనే అంటే గృహము, అణుగ బాలకుడు లేదా సేవకుడు అని అర్థం. జనపమెచ్చిదరే ఈవ ధన వాహన విభూషణ వసన భూమియ అంటున్నారు. జనప అంటే రాజులు. మనకి బాగా మన మీద ప్రీతి చూపించేటువంటి ఎవరైనా రాజులు అంటే, ఇప్పుడు రాజులు ఎవరు లేరు, పెద్ద పెద్ద మినిస్టర్సు, అధికారులైన వాళ్ళు ఎవరైనా మన మీద చాలా ప్రీతితో, మనమంటే ఇష్టంతో వాళ్ళు ఏదైనా మనకి ఇస్తారు అంటే ఏమి ఇవ్వగలరు? నಮಗೆ అతి ಬೇಕಾದ ರಾಜ బహಳ ప్రీతి తోరిಸುವುದಾದರೆ, ఒకవేళ ప్రీతి బాగా చూపించారనుకో వాళ్ళు ఏమి ఇవ్వగలరు? హణ అంటే ధనము, వాహన ఆభరణ, వస్త్ర, భూమి ఇటువంటివి ఇవ్వగలరు వాళ్ళు. అయితే ತನ್ನ ದೇಹವನ್ನು ಅಥವಾ ತನ್ನ ಮನಸ್ಸನ್ನು ಅಥವಾ ತನ್ನ ಏಕಾಂತ ಗೃಹವನ್ನು ಯಾರೂ ಕೊಡಲಾರರು. తను మನೆಗಳಿತ್ತಾದರಿ పరుంటేనో లోకదుడు. ఈ లోకంలో ఎవరైనా తన దేహాన్ని ఎవరైనా ఇవ్వగలరా? తన మನೆ, తన ఏకాంత గృహాలను ఎవరైనా ఇవ్వగలరా? ఇవ్వరు. పైన చెప్పుకున్నవన్నీ ఇస్తారు. ధన కనక వస్తు వాహనాలన్నీ ఇవ్వగలరు. తన దేహాన్ని ఎవరైనా ఇస్తారా? ఇవ్వలేరు. కానీ భగవంతుడు మాత్రం తన యొక్క దేహాన్ని, తన యొక్క ఏకాంత గృహాల్ని కూడా ఇస్తాట. తన దేహాన్ని, మనస్సుని, తన ఏకాంత గృహాల్ని కూడా ఇస్తాట. అనవరత నేనేవర, తననే అనవరతము నిత్యము తనన్నే స్మరించేటువంటి భక్తులు ఉంటారే వాళ్ళకి అనంతాసనము మొదలైనటువంటి, అనంతాసనవే మొదలాದ ఆలయదొళిట్టు, ఈ అనంతాసనము, శ్వేతద్వీపము, వైకుంఠము మొదలైనటువంటి తన యొక్క ఏకాంత గృహాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉంచి వాళ్ళకి సుఖాన్ని కలగజేస్తాడు. అంతేకాదుట, అణుగనందదలే అవరవసనాగువ మహామహిమ, మహామహిమాన్వితుడైనటువంటి ఆ పరమాత్మ అణుగనంతే సేవకుడిలాగా, బాలకుడిలాగా వాళ్ళ చుట్టూతా ఉంటూ భక్తర సుత్తు తిరుత్తాని. ఉదాహరణ ఏం చెప్తున్నారు? మగువు తాయియ హిందే ಸುತ್ತುವಂತೆ ಭಕ್ತರ ಸುತ್ತುತ್ತಿರುತ್ತಾನೆ ಅಂದರೆ ಭಕ್ತರ బళియల్లే ఇరుత్తానే. తన యొక్క దేహాన్ని, తన ఏకాంత గృహాల్ని ఇవ్వటమే కాదుట, ఆ భక్తుల యొక్క చుట్టూతా తిరుగుతూ భక్తుల సమీపంలోనే ఉంటూ రక్షిస్తూనే ఉంటాడు భగవంతుడు. తల్లి చుట్టూరా పిల్లవాడు ఎలాగైతే తిరుగుతూ ఉంటాడో ఆ విధంగా భక్తుల చుట్టూతా తిరుగుతూ ఉంటాడు, రక్షిస్తూ ఉంటాడు.
భక్తుల పక్కనే ఉంటాడు. అటువంటి కారుణ్యం భగవంతుడిది. ఇక్కడ విశేషాంశాలు ఏంటంటే, తను మనగడు ఇస్తాడు భగవంతుడు. ఎవరికి ఇస్తాడు? తన యొక్క దేహాన్ని, తన యొక్క గృహాల్ని ఇస్తాడు. ఎవరిని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నారు అంటే, ಸಾಯುಜ್ಯ ಮೋಕ್ಷ ಹೊಂದಿದ ಭಕ್ತರಿಗೆ ತನ್ನ ಕಣ್ಣಿನಿಂದಲೇ ನೋಡುವಂತೆ, ತನ್ನ ಕಾಲಿನಿಂದಲೇ ಓಡಾಡುವಂತೆ, ಹೀಗೆ ತನ್ನ ದೇಹವನ್ನೇ ಅವರಿಗೆ ಕೊಡುತ್ತಾನೆ. సాయుజ్య ముక్తి, మోక్షం 4 విభాగాలు అని చెప్పుకున్నాం కదా కిందటి పద్యంలో. అలా సాయుజ్య ముక్తి పొందినటువంటి భక్తులైనటువంటి వాళ్ళకి తన కಣ್ಣಿನಿಂದలే నోడువంతే, తన కళ్ళల్లోనే పెట్టుకుంటాడు, కళ్ళతోనే చూసేట్టు చేస్తాడు. తన కాళ్ళల్లోనే పెట్టుకుంటాడు, తన కాలుతోనే నడిచేటట్లుగా వాళ్ళకిస్తాడు, స్థానాన్ని కల్పిస్తాడు. ఇలా తన దేహంలో ఉన్న అవయవాల్లోనే తన భక్తులైనటువంటి వాళ్ళకి స్థానాన్ని కల్పించి వాళ్ళని అక్కడే ఉంచుతాడు. అందుకని తన తనువును కూడా ఇస్తాడు అని సాయుజ్య ముక్తి పొందినటువంటి భక్తులని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ చెప్తున్నారు. ఇంకా ಬಲಿಯ ಮನೆಗೆ ತಾನೇ ಅಂಗರಕ್ಷಕನಾಗಿ ನಿಂತಂತೆ ತನ್ನ ದೇಹವನ್ನೇ ನಮ್ಮ కార్యಕ್ಕೆ ಮೀಸಲಿಡುವನು. తన భక్తులైనటువంటి వాళ్ళకి తన దేహాన్నే ఇస్తాడు అంటే, తన యొక్క భక్తుడైనటువంటి బలిచక్రవర్తి, ఆ బలిచక్రవర్తిని సుతల లోకానికి పంపించి, తన భక్తుడే కానీ యోగ్యతకి మించిన కోరుకున్నాడు. తనకి ఇంద్ర పదవి ఇప్పుడు కాదు, మళ్ళీ కల్పంలో ఇంద్ర పదవి రావాలి, కానీ ముందుగానే ఇంద్ర పదవికి ప్రయత్నం చేశాడు కదా. అందుకని బలిచక్రవర్తిని 3 అడుగుల భూమితో అంతా దానం తీసుకుని సుతల లోకంలో ఉంచి, తన భక్తుడైనందుకు గాను బలిచక్రవర్తి గృహానికి తానే అంగరక్షకుడుగా నుంచున్నట్ట. అట్లా తన దేహాన్నే భక్తుల కోసం ఇచ్చేస్తాడు. దేవర ఏకాంత గృహಗಳು ఏమిటి అంటే అనంతాసనము, శ్వేతద్వీపము, వైకుంఠము. ఇక తల్లికి పిల్లవాడు చుట్టూతా తిరుగుతూ ఉంటాడు అని ఉపమానం చెప్పారు దాసుల వారు. మగువిన ఉపమె దేవనిಗೆ కొట్టరు స్వల్ప వైపరీత్యం ఉంటూ, బిడ్డలాగా తన యొక్క పుత్రుడులాగా తన చుట్టూ తానే, తల్లి చుట్టూ తానే తిరుగుతూ ఉన్నట్లుగా భక్తుల చుట్టూ తిరుగుతాడు భగవంతుడు అని ఉదాహరణ చెప్పారు. కానీ బాలకుడిని ఉపమానం చేసుకుని చెప్పినటువంటి భగవంతుడికి ఇక్కడ వైపరీత్యం ఉంది, తేడా ఉంది. ఏమిటి అంటే, ಮಗು ತನ್ನ ರಕ್ಷಣೆಗಾಗಿ ತಾಯಿ ಎತ್ತ ಬಂದರೆ ಮಗುವಿನಂತೆ ಇರುವ ದೇವ ನಮ್ಮನ್ನು ರಕ್ಷಿಸಲು ನಮ್ಮ ಹಿಂದೆ ಇರುವ. మగు అంటే బాలకుడైన వాడు తల్లి చుట్టూరా ఎందుకు తిరుగుతాడు అంటే, తనకి రక్షణ తన తల్లే, ఎప్పుడూ తనను రక్షిస్తుంటుంది కాబట్టి తల్లి దగ్గరే ఉంటాడు. కానీ భగవంతుడు భక్తుడి దగ్గర ఎందుకు ఉంటాడు? భగవంతుడు భక్తుణ్ణి రక్షించటం కోసం ఉంటాడు. అది తేడా. ఇక ಸಾಯುಜ್ಯ ಮುಕ್ತರ ಸುಖವನ್ನು ಸ್ಮರಿಸುತ್ತಾ ತಾನು ಮನೆಗಳು ಇತ್ತ ಆದರಿಪರುಂಟೇನು ಎಂದಿದ್ದಾರೆ ದಾಸರು. ఇక్కడ ఏం చెప్పారు? సాయుజ్య ముక్తులను దృష్టిలో పెట్టుకొని తనువును తన యొక్క గృహాలు ఎవరైనా ఇస్తారా? భగవంతుడే అలా ఇవ్వగలడు అని దాసుల వారు చక్కగా వివరించారు. ఇక భగవంతుని యొక్క ఏకాంత గృహాలు అనంతాసన, శ్వేతద్వీప, వైకుంఠము అని చెప్పారు కదా. ఇందులో వైకుంఠం ఎక్కడుందో చెప్తున్నారు ఇక్కడ. ಭೂಮಿಯಿಂದ 16,25,00,000 ಯೋಜನ ಎತ್ತರವಿರುವ వైకుంఠ. భూమి నుంచి 16,25,00,000 యోజనాల ఎత్తుగా పైన వైకుంఠం ఉంటుందిట. ఆ వైకుంఠದ దక్షిణಕ್ಕೆ 2.5 కోಟಿ యోజనದ భూభాగవిದೆ. దక్షిణం వైపుగా ఆ వైకుంఠానికి దక్షిణ దిక్కులో 2.5 కోట్ల యోజనాల భూభాగం ఉంది. ఇక ఉత్తరం వైపు, ఉత్తరానికి దిక్కుగా దుర్గా భాగం ఉంది. ఇది కూడా 2.5 కోట్లు, 2.5 కోటి యోజనం ఇదే. ఈ విధంగా దక్షిణం వైపు, ఉత్తరం వైపు కూడా భూభాగము, దుర్గా భాగము అని 2 ఉన్నాయి. ఈ 2 కూడా, ఈ 2 అముక్త స్థానం. అముక్త స్థానం అంటే పూర్తిగా మోక్షానికి వెళ్ళిన వాళ్ళు అక్కడ కాదు వెళ్ళేది.
ఇంకా అక్కడ కొంతమంది భక్తులు మాత్రమే ఉంటారే కానీ వాళ్ళకి పూర్తిగా లింగభంగం అయిపోయి మోక్షం వచ్చినటువంటి స్థానం కాదది. ఈ 2 స్థానాలు ప్రళయంలో ఈ రెండిటికి కూడా లయం ఉంది. ప్రళయకాలంలో ఇవి లయం అయిపోతాయి. ಆದರೆ ಈ 2ರ ಮಧ್ಯ ಭಾಗದಲ್ಲಿ ಇರುವ ಅಯೋಧ್ಯ ನಾಮಕವಾದ ಶ್ರೀಭಾಗ, ఈ 2 భాగాలకి దక్షిణానికి ఉత్తరానికి మధ్యలో 23 కోట్ల యోజనాలు ఉన్నటువంటి శ్రీభాగము అనేటువంటి అయోధ్యానామంతో ఉన్న శ్రీభాగం ఉందిట. శ్రీ భూ దుర్గా 3 పేర్లతో ఉన్న భాగాలివి. భూభాగానికి దుర్గా భాగానికి లయమైపోతాయి ప్రళయకాలంలో. ఈ శ్రీభాగం మాత్రం నామంతో ఉన్నటువంటి ఈ శ్రీభాగం 23 కోట్ల యోజనాలున్నది. ఇది ముక్త స్థానం, ఇది ముక్తులు ఉండేటువంటి స్థానం. ప్రళయకాలంలో అవ్యక్తంగా ఉంటుంది, సృష్టి కాలంలో వ్యక్తమై ఉంటుందిట. ఇది వైకుంఠం యొక్క వివరం తెలియజేశారు. చక్కగా వివరంగా ఉన్నది ఇక్కడ. తను మನೆಗಳು అంటే, మನೆಗಳು అంటే ఈ 3 అనంతాసన శ్వేతద్వీప వైకుంఠాలు. వైకుంఠం యొక్క వివరం అంతా ఇక్కడ ఇచ్చారు. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಪನಿತು ಪೇಳುವೆ, ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಜನಪ ಮೆಚ್ಚಿದರೀವ ಧನವಾಹನ ವಿಭೂಷಣ ವಸನ ಭೂಮಿಯ, ತನು ಮನೆಗಳಿತ್ತಾದರಿ ಪರುಂಟೇನು ಲೋಕದುಳು. ಅನವರತ ನೆನೆವವರನಂತ ಆಸನವೆ ಮೊದಲಾದಾಲಯದೊಳಿಟ್ಟು, ಅಣುಗನಂದದಲವರ ವಸನಾಗುವ ಮಹಾಮಹಿಮಾ. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಪನಿತು ಪೇಳುವೆ, ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀ ಗುರುಮಧ್ವಾಂತರ್ಗತ ಶ್ರೀಕೃಷ್ಣ ಅರ್ಪಣಮಸ್ತು.